నమస్తే అన్న. నమస్తే అండి. ఏమున్నాయి మన దగ్గర? కుబుసు రుమాలి బార్బిక్యూ షవర్మా ఉన్నాయన్నా. ఇవన్నీ తినేసాంగా. అంటే ఇప్పుడు చెప్పరా అన్నా? ఆగు చెప్తా. కొత్త షవర్మా ఒకటి ఇవ్వు. ఓకే అన్నా, అది ఏం చెప్పారన్నా? కొత్త షవర్మా. కొత్త షవర్మా అంటే కొత్త పరోటా తెలుసా? అంటే ఎక్కడో విన్నట్టుందా? తమిళనాడు ఫేమస్ కొత్త పరోటా. అవునవునవునవును. అలాగే కొత్త షవర్మా చేసి ఇచ్చేయి. అదే తెలియదన్నా. కొత్త పరోటా ఎలా చేస్తారు? పరోటాలు మొత్తం ముక్కలు ముక్కలుగా తెంపి గ్రేవీ వేసి చికెన్ వేసి కొంచెం వేడి చేసి ఇలా 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 కొట్టి దాన్ని తీసుకొచ్చి ప్లేట్లో ఇస్తారు. అంతే. అలా షవర్మా చేసుకొచ్చి ఇచ్చేయి. అంటే అది ఎలా చేయాలో తెలుసు కానీ కొత్త షవర్మా ఎలా చేయాలో తెలియదన్నా. నేను చెప్తుంటే చేసి ఇచ్చేయి. చెప్పనా? అరుమల్ రోటిది ముక్కలు ముక్కలు చేయి. ఇప్పుడు ఆ చికెన్ కట్ చేయి. ఇప్పుడు ఆ రెండు కొట్టు. బాగొట్టు బాగొట్టు. ఓకే ఓకే. కొట్టు 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 కొట్టు. అంతే అన్నా. ఇప్పుడు దీంట్లో గ్రేవీ వేస్తారు కదన్నా, మరి మన దగ్గర గ్రేవీ లేదు కదా. మామూలుగా షవర్మాలో ఏమేసావు? మైనస్ మైనస్ అదే వేసాయి. అవునా? నువ్వెయ్యి. ఎయ్. ఎక్కువ తక్కువ అన్నా? ఎక్కువ. మొత్తం కొట్టు, కలిపి కొట్టు కొట్టు కొట్టు. సలాడ్కి ఆనియన్స్ వేసాయి. ఆనియన్స్ కూడానా? ఇప్పుడు మొత్తం కొట్టు, మళ్ళీ కొట్టు కొట్టు. సూపర్గా చేస్తున్నావు. ఇప్పుడు అదంతా కలిపి ప్లేట్లో వేసి ఇచ్చేసి. సూపరు. మెనూలో పెట్టేసుకో. అమ్మయ్య, మొత్తానికి మెనూలో కొత్త ఐటమ్ యాడ్ చేశాను. చెప్పండి మేడం, ఏ షవర్మా కావాలి? కుబుసు బార్బిక్యూ విత్ సలాడ్ వితౌట్ సలాడ్ కావాలా మేడం? స్పెషల్ ఆఫర్స్ ఏం లేవా సమ్మర్ కి? సమ్మర్ ఆఫర్ ఉన్నాయి మేడం. అది ఒక షవర్మా కొంటే కూల్ డ్రింక్ ఫ్రీ మేడం. ఫ్రీ అనే అంటావు, ఈ కూల్ డ్రింక్ డబ్బులు షవర్మాలో వేసేస్తావు అంతేగా? కాదు మేడం, ఇదిగోండి కావాలంటే మెనూ కార్డులో చూడండి. రుమాలి షవర్మా 120 రూపీస్, సేమ్ ప్రైస్ మేడం, విత్ కూల్ డ్రింక్ ఫ్రీ. నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? మేడం, ప్రతి సంవత్సరం ఈ బ్రోచర్ కార్డ్ అయితే మార్చలేం కదా మేడం. మేము ఎప్పుడో స్టార్టింగ్ షాప్ పెట్టిన కొత్తలో ఈ బ్రోచర్ కార్డు కొట్టించాం మేడం. అప్పుడు రుమాలి షవర్మా 120 రూపీస్ అని పెట్టాం మేడం. ఇప్పుడు అదే రేట్ మేడం, కాకపోతే జిఎస్టీ ఎక్స్ట్రా పే చేయాలి మేడం. అదిగో జిఎస్టీ పేరుతో కూల్ డ్రింక్ రేట్ లాగేస్తున్నావు. మేడం, మీరు కూల్ డ్రింక్ తీసుకున్నా తీసుకోపోయినా జిఎస్టీ అయితే పే చేయాలి మేడం. సర్లే, ఆ షవర్మా కూల్ డ్రింక్ ఇచ్చేసే. ఓకే మేడం. కూల్ డ్రింక్ ఇప్పుడే ఇవ్వి. ఒక్క నిమిషం మేడం, కూర్చొని తెచ్చిస్తా మేడం. మేడం, మీ కూల్ డ్రింక్ మేడం. మేడం, మీ షవర్మా రెడీ మేడం. కూల్ డ్రింక్ తాగాను కదా, కడుపు నిండిపోయినట్టుంది. షవర్మా క్యాన్సిల్. మేడం, మరి కూల్ డ్రింక్ ఫ్రీ అన్నావుగా. షవర్మాతో పాటు కదా నేను కూల్ డ్రింక్ ఫ్రీ అంది. కూల్ డ్రింక్ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఏంటి? అన్నా, ఒక షవర్మా. ఓకే, ఇదిగోండి. చాకీ వా కట్ చేయబోయ్యా. ఇదేంటి కట్ చేయమంటున్నాడు? ఏం చేస్తున్నాడు వీడు? చింటూ దా దా, ఇదిగో ఒక మొక్క తినా. కుక్కగా పడుతున్నాడు ఏంటి? తిను, బాగా తిను. అన్నయ్య చేసాడు, తిను.
కుక్కలంటే ఇష్టమా భయ్యా? నాట్ ఓన్లీ డాగ్స్, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే వాటికి పెట్టాక మిగిలిందే నేను తింటా. సూపర్ భయ్యా. వాటికి పెట్టాను, మిగిలింది నేను తింటున్నా. మ్మ్. మీకు డాగ్స్ అంటే ఇష్టమా? ప్రాణం. బా, రోజు నేను షాప్ మూసేసిన తర్వాత దానికి పెట్టిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. నైస్. నీది నాది ఒకటే టేస్ట్. సరే మరి నేను వెళ్తా. భయ్యా, అది షవర్మా అమౌంట్ 120 రూపీస్. బుద్ధిందబ్బయ్యా నీకు? డబ్బులు ఎలా ఆడుతావు? పైగా డాగ్లు ఎవరన్నావు? ఇప్పుడు నేను తినగా మిగిలింది దానికి పెడితే నేను డబ్బులు ఇస్తా. అది తినగా మిగిలింది నేను తింటున్నాను కదా, నేనెందుకు ఇస్తా డబ్బులు? దాన్ని అడుగు. ఇదేం లాజిక్? దానమంటాడు ఏంటి? భయ్యా ఒక రమేష్ అనియా, నన్నేనా? నువ్వే రమేష్ అనియా? ఆ, నా పేరు బంటి. బంటి ఆ. బా, అచ్చుని చూడడానికి మా రమేష్ అనిలా ఉన్నారు మీరు. అంటే మనుషులు పోయిన మనుషులు చాలా మంది ఉంటారు కదా. కానీ ఆ మనిషిలో అసలు ఎవ్వడు ఉండడు. ఆ రోజు అలా జరగకుండా ఉండుంటే బాగున్ను. ఏం జరిగింది? ఒక షవర్మా చేస్తారా? ఆ రోజు ఉదయాన్ని అనుకుంటా భయ్యా, తెల్లవారు లెగ్గానే గుడ్ మార్నింగ్ అనియా అని మెసేజ్ చేశాను. అనియా యథావిధంగా రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇచ్చిన తర్వాత చెప్పడం మర్చిపోయాను, ఆయనకి మీలాగా షవర్మా షాప్ ఉంది. ఏరా షాపుకు రావా అంటే వస్తున్నాననియా అనివ్వండి. షాప్లోకి తెల్లవారు రమ్మంటే నేను మధ్యాహ్నానికి వెళ్ళివ్వండి అనమాట. మీరు షవర్మా చేయడం ఆపేశారు. సారీ. చికెను అలాగే కోసి బాగా ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఇలాగే కలుపుతూ ఉండేవాడు అనమాట. ఇలాగే రెగ్యులర్గా వెళ్ళి కబుర్లు చెప్తూ ఉండేవాడు అనమాట. అని ఏం కూర తెచ్చుకుంటున్నాం మధ్యాహ్నం అంటే ఉదయం చేసి పంపిస్తుందిరా అనేవాడు. మీరు ఇలా కొట్టడం లేదు. సారీ. అన్నయ్య కూడా ఇలాగే బాగా కొట్టేవాడు. కొడుతూ కూడా నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలా కొడుతూ ఉండగా సడన్గా షవర్మా వచ్చేసి రెడ్ కలర్లో మారిపోయింది. రెడ్ కలర్ సాస్ అనుకుంటాను. నేను సాసే అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది అది బ్లడ్ అని. బ్లడ్? మీరు ఇంకా మైనస్ చేయలేదు. సారీ. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే నాకు కన్ఫ్యూజన్ అయ్యాను. ఫస్ట్ ఇలా కోస్తున్నాడు కదా, చెయ్యమని తెగిపోయి అందులో బ్లడ్ పడిందా అనుకున్నాను. కాదు, మీరు ఇంకా నాకు షవర్మా ఇవ్వట్లేదు. సారీ. థ్యాంక్ యూ. ఇలాగే ఇచ్చేవాడు. ప్లీజ్ క్యాచ్. ఇలా తిన్నాక తెలిసింది అది బ్లడ్ కాదు సాసే అని. అమ్మయ్యా. తర్వాత షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. యాక్చువల్గా సూపర్గా చేసేవాడు. మీరు ఎలా చేశారో అన్నయ్య చేతి వంటలా ఉంది నాకైతే. సేమ్ మీరు మా అన్నీ ఉన్నట్టే. ఉంటా. ఎంత? 120. ఇలాగే ఎంత అని అని అడిగితే 120 అనేవాడు. డబ్బులు ఇస్తుంటే రే తమ్ముడి దగ్గర అన్నీ ఎవరైనా డబ్బులు తీసుకుంటాడా? మరి అంతే కదా, తమ్ముడి దగ్గర అన్నయ్య డబ్బులు తీసుకోడు. ఇప్పుడు మీరు కూడా డబ్బులు అడుగుతారా బంటి అన్నయ్య? నన్ను అన్నయ్య? అవును బంటి అన్నయ్య. తమ్ముడి దగ్గర అన్నయ్య కూడా డబ్బులు తీసుకోడు. వెళ్ళిపో. వెళ్ళిపోనా? వెళ్ళిపోతా. దేవుడు నాకు ఇలాంటి తమ్ముడిని ఇచ్చాడు. అవును, అలా సంతాన్నయ్య కాబట్టి డబ్బులు తీసుకోలేదు. నేనెందుకు డబ్బులు తీసుకోలేదు?